కాపర్తి మనోగతం వ్యూవర్స్కి స్వాగతం సుస్వాగతం. గుండెల నిండా దేశభక్తిని నింపుకుని దేశ భద్రత కోసం, రక్షణ కోసం తన భాషను, తన పేరును, తన మతాన్ని మార్చుకుని మారువేషంతో పాకిస్తాన్కు పోయి అక్కడి సైన్యంలో చేరి మేజర్ స్థాయికి పదోన్నతి పొంది అక్కడి కీలకమైన, ముఖ్యమైన, ప్రధానమైన రక్షణ సమాచారం అంతా దేశానికి పంపుతూ దేశానికి ఎంతో సేవ చేస్తూ ఉండేవాడు. తన సహచరుడు చేసిన చిన్న తప్పుకి తాను బలయ్యాడు. అక్కడి ప్రభుత్వము చిత్రహింసలకు గురి చేసి ప్రపంచంలో ఏ మానవుడు గురి కానన్ని చిత్రహింసలకు గురి అయినా దేశ రక్షణ విషయాలను కానీ, తన పేరును కానీ, తన సమాచారాన్ని కానీ పాకిస్తాన్కు తెలియజేయకుండా 18 సంవత్సరాలు చిత్రహింసలకు గురి అయి అక్కడే మరణించాడు. అయినా భారత ప్రభుత్వం అతనెవరో మాకు తెలియదు, అతని సమాచారం మా వద్ద లేదు అని యూటర్న్ తీసుకుంది. అన్నిటికంటే అదే పెద్ద విచారం. కట్ చేస్తే అతడి పేరు రవీందర్ కౌశిక్. జననము 11 ఏప్రిల్ 1952. తండ్రి పేరు జేఎం కౌశిక్, తల్లి అమలాదేవి. జన్మస్థానము రాజస్థాన్, శ్రీ గంగానగర్. చిన్నప్పటి నుంచినే దేశభక్తి, నటన అంటే చాలా ఇష్టం. చదువుకుంది బీకామ్. అది 1975 లక్నో. నటన అంటే చాలా ఇష్టం కాబట్టి లక్నోలో జాతీయ స్థాయిలో ఒక డ్రామా జరుగుతుంది. దాంట్లో ముందే నేను చెప్పినట్టుగా తనకు నటన అంటే చాలా ఇష్టం. 6 అడుగుల అందగాడు. మిత్రులు, బంధువులంతా అతడిని వినోద్ ఖన్నా అన్న పేరుతో పిలుస్తారు. ఒక భారతీయ సైనికుడు చైనా సైన్యానికి చిక్కి భారతదేశ సమాచారాన్ని తెలుసుకోవడానికి పెట్టిన చిత్రహింసలన్నీ భరించిన దేశ సమాచారాన్ని బయటకు చెప్పని పాత్ర అది. రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అధికారుల దృష్టి ఇతని పైన పడింది. వెంటనే ఇతన్ని కలుసుకుని రా ఆఫీస్కు తీసుకుని వెళ్ళి, నీ అవసరము భారతదేశానికి ఎంతో ఉంది, నీవు దేశానికి సేవ చేయాలి, శత్రు దేశాల యొక్క సైనిక రహస్యాలను తెలుసుకోవడానికి రా ఏర్పడిందని, ఈ పనిలో అనేక మంది నిమగ్నమై ఉన్నారని, ఈ పనికి తాను సరిగ్గా సరిపోతాడని రా అధికారులు నచ్చచెప్పడం జరిగింది. ఒకవేళ తాను గనుక ఈ పని చేయడానికి ఒప్పుకుంటే ఇట్టి విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆలోచించి సమ్మతి తెలియజేయమని చెప్పి రా అధికారులు కోరడం జరిగింది. వెంటనే ముందు వెనక ఆలోచించక, తన అమ్మా నాన్నతో కూడా చర్చించక తాను ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని రవీంద్ర కౌశిక్ పేర్కొనడం జరిగింది. తన అమ్మా నాన్నకు తనకు దుబాయ్లో జాబ్ వచ్చిందని, అక్కడే ఉంటానని అబద్ధాలు చెప్పి శిక్షణకు ఒప్పుకున్నాడు. రా అధికారులు అమృత్సర్లోనూ పఠాన్కోట్లోనూ 2 సంవత్సరాల పాటు కఠోరమైన శిక్షణ ఇప్పించడం జరిగింది. శారీరకంగా, మానసికంగా దృఢంగా చేయడమే కాకుండా ఉర్దూ భాషను, పర్షియన్ భాషను, ఖురాన్ చదవడాన్ని, ముస్లిం రీతి రివాయిని, పాకిస్తాన్ యొక్క చరిత్రను, అక్కడి జాగ్రఫీని అతనికి క్షుణ్ణంగా నేర్పడం జరిగింది. 1977లో సుమారుగా 6-7 దేశాల పాటు పర్యటించి అక్కడి అనుభవాలను తెలుసుకున్న పిమ్మట చివరికి 1977 డిసెంబర్లో దుబాయ్ మీదుగా పాకిస్తాన్ చేరాడు రవీంద్ర కౌశిక్. అక్కడ తన పేరు నబీ అహ్మద్ షకీర్గా ప్రకటించుకున్నాడు. అంతకుముందే కావాల్సిన పత్రాలు, రేషన్ కార్డులు, సర్టిఫికెట్స్ అన్నీ రా సిద్ధం చేసింది. 1977లో రా సిబ్బంది తయారు చేసిన పత్రాల సహాయంతో కరాచీ న్యాయ కళాశాలలో జాయిన్ అయ్యి లా చదువుతూ ఉండగా ఒక పత్రిక ప్రకటనలో పాకిస్తాన్ సైన్యంలో అవకాశాలున్నాయని ప్రకటన చూశాడు. వెంటనే అప్లై చేశాడు. జాబ్ వచ్చింది. తన తెలివితేటలతో అతి తక్కువ కాలంలో మేజర్ స్థాయికి చేరుకున్నాడు. 1979లో పాకిస్తాన్ సైన్యం యొక్క రహస్య సమాచారాన్ని, సైనిక కదలికలను,
అక్కడ అణుశక్తి పాటవాన్ని, అణుశక్తి కేంద్రాలను, అక్కడి ట్యాంకులను, వారికి ఇచ్చే శిక్షణను, వారి యొక్క మందుగుండు తదితర అనేకమైన కీలకమైన రహస్య సమాచారాన్ని భారతదేశానికి చేరవేస్తూ ఉన్నాడు. ఇతని పనితో రా కూడా అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కూడా చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్ సైన్యంలో ఒక టైలర్గా పనిచేసే ఉద్యోగస్తుని యొక్క కుమార్తె అమానత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకోసమని రా యొక్క అనుమతి కూడా పొందాడు. ఎందుకంటే అక్కడి ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందడానికే ఈ పని చేశాడు. తనకు ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ అబ్బాయి పేరు అదీం. అనేక రహస్యాలను భారతదేశానికి చేరవేస్తూ ఉండగా భారత ప్రభుత్వము నబీ అహ్మద్ షకీర్ ఉరుఫ్ రవీందర్ కౌశిక్ పంపే సమాచారముతో పాకిస్తాన్ సైన్యము చేసే అనేక దుశ్చర్యలను భారత సైన్యము విజయవంతంగా ప్రతిఘటించింది, ఎదురుదాడి చేస్తూ ఉండేది. రవీందర్ కౌశిక్ ఇచ్చే సమాచారంతో రా భారత ప్రభుత్వము ఎంతో లబ్ధి పొందుతూ ప్రేమగా అతన్ని బ్లాక్ టైగర్గా పిలుచుకునేది. రా ఒక ముఖ్యమైన సమాచారాన్ని రవీందర్ కౌశిక్ నుంచి సేకరించడానికి పంజాబ్కు చెందిన ఒక రా ఏజెంట్ ఇనాయత్ మసియాను పాకిస్తాన్కు పంపింది. పాకిస్తాన్ సైన్యము ఇనాయత్ మసియాను పట్టుకుంది. తమదైన పద్ధతిలో విచారించేసరికి ఇనాయత్ మసియా ఉన్న విషయమంతా బయటగక్కాడు. దాంతో పాకిస్తాన్ సైన్యానికి నేల కదిలిపోయినట్టు అయ్యింది. తమతో ఉంటూ తమ సైన్యంలో ఉద్యోగం చేస్తూ ఇంత ద్రోహానికి గురి చేస్తాడా అని ఊగిపోతూ రవీంద్ర కౌశిక్ని బంధించి సియాల్కోట్ జైల్లో పెట్టారు. తమ దేశానికి సంబంధించిన ఏ రహస్యాలను భారతదేశానికి పంపావు, ఎవరు పంపితే ఇక్కడికి వచ్చావు, తన పేరేంటి, తన ఊరేంటి అని రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ విచిత్రమైన హింసలకు గురి చేస్తూ విషయాన్ని రాబట్టాలని ప్రయత్నం చేసింది పాకిస్తాన్ సైన్యము. పాకిస్తాన్ సైన్యము రవీందర్ కౌశిక్ను రకరకాలుగా హింసిస్తూ సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసింది. తాను నోరు తెరవకపోవడముతో బ్లేడ్తో గోళ్లను పెకిలించడము, హంటర్లతో కొట్టడము, తలకిందులుగా వేలాడదీయడము, చీకటి గదిలో బంధించడము, నిద్రపోనివ్వకపోవడము, మంచు గడ్డల మీద పరుండబెట్టడము, ఈ రకంగా భయంకరమైన శిక్షలన్నిటినో విధించింది. అయినా రవీందర్ కౌశిక్ నోరు తెరవలేదు. దాంతో చేసేది లేక 1985లో లాహోర్ కోర్టు ఇతడికి మరణశిక్ష విధించింది. అటు పిమ్మట పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇతనికి యావజ్జీవ శిక్షగా మార్చింది. పాకిస్తాన్ మీడియాలోనూ పత్రికలోనూ రవీందర్ కౌశిక్ యొక్క అండర్ కవర్ ఆపరేషన్ గురించి పుంఖానుపుంఖాలుగా ముద్రించడము, ప్రకటించడము ఆరంభించింది. సియాల్కోట్ జైలు నుంచి రవీందర్ కౌశిక్ తన తండ్రికి ఒక లేఖ రాస్తూ తాను పాకిస్తాన్ జైల్లో బందీగా ఉన్నానని, తాను భారత ఏజెంట్నని, ఇక్కడ పట్టుబడ్డానని, చిత్రహింసలకు గురి అవుతున్నానని, ఏ విధంగానైనా భారత ప్రభుత్వాన్ని కలుసుకుని తనను విడిపించడానికి చర్యలు తీసుకోమని కోరుతూ ఒక లేఖ వ్రాశాడు. ఆ లేఖ చూడగానే తండ్రి గుండెపోటుతో మరణించడం జరిగింది. అటు పిమ్మట ఆ లేఖను తన తల్లి, అన్నదమ్ములు తీసుకుని భారత ప్రభుత్వం దగ్గరికి వచ్చి అప్పటి హోమ్ సెక్రటరీని కలుసుకొని తన కొడుకును విడిపించవలసిందిగా కోరడం జరిగింది. దానికి భారత ప్రభుత్వము నిరాకరించాయి. ఈ రకంగా 2 లేఖలు తన తండ్రికి వ్రాయడం జరిగింది రవీందర్ కౌశిక్. నాన్న, భారతదేశానికి నేనెంతో సేవ చేశాను, కానీ భారత ప్రభుత్వం సరైన సమయంలో నన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉంది అని బాధపడుతూ, అదే తాను గనక అమెరికా ఏజెంటో ఇజ్రాయెల్ ఏజెంటో అయితే 3 రోజుల్లో విడిపించుకుని వెళ్ళేవాళ్ళు అని పేర్కొనడం జరిగింది. ఇంత జరుగుతున్న భారత ప్రభుత్వము రవీందర్ కౌశిక్ ఎవరో తమకు తెలియదని, తమ ఏజెంట్ కాదని చెప్పి తప్పించుకుంది. భారతదేశము అంతర్జాతీయంగా తన పరువు పోతుంది అన్న భయంతో కౌశిక్ గురించి నోరు మెదపలేదు. భారత ప్రభుత్వం ఏ విధంగానైనా రవీందర్ కౌశిక్ను ఇడిపించుకుని వెళ్తుంది అన్న ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యము రవీందర్ కౌశిక్ని సియాల్కోట్
ముల్తాన్, మియా లఖ్పత్ లాంటి జైళ్లలో తిప్పుతూ అతడిని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసేది. ఈ బాధలకు తట్టుకోలేక టీబీ, ఆస్తమా లాంటి వ్యాధులకు గురి కావాల్సి వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వము వైద్యము చేయించలేదు. చివరికి ప్రపంచంలో ఏ మానవుడు అనుభవించినన్ని చిత్రహింసలు సుమారు 18 సంవత్సరాల పాటు అనుభవిస్తూ 2011 నవంబర్ 21వ తారీఖున ముల్తాన్ జైల్లో చనిపోవడం జరిగింది. భారత ప్రభుత్వము శవాన్ని స్వీకరించడానికి ఇష్టపడకపోవడంతో వీళ్ళు వెనుకనే ముస్లిం పద్ధతిలో అతనికి ఖననం చేయడం జరిగింది. తన కొడుకును కూడా పాకిస్తాన్ సైన్యము ఒక్కసారి మాత్రమే చూడనిచ్చింది. భార్యతో, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నేను భారత ఏజెంట్నైనా కానీ నిన్ను మోసం చేయడం లేదు అని ఆమెకు నమస్కరించాడట. పాకిస్తాన్ సైన్యము తన భార్యను కూడా చిత్రహింసలకు గురి చేసింది. భారత ప్రభుత్వం కూడా తన కొడుకును, తన భార్యను తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఈ రకంగా గొప్ప దేశభక్తుడు యొక్క మరణము చాలా దయనీయంగా జరిగిపోయింది. భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చించి భారతదేశం జైళ్లలో ఉన్న పాకిస్తాన్ బందీలను విడిపించి దానికి బదులుగా రవీందర్ కౌశిక్ను వెనుకకు రప్పిస్తే చాలా బాగా ఉండేది. కొత్త పద్ధతి ఏమీ కాదు. ప్రాచీన కాలం నుంచి అన్ని దేశాలు అనుసరిస్తున్న పద్ధతే. భారతదేశం కూడా రవీందర్ కౌశిక్ విషయంలో కొద్దిగా సానుకూలంగా ఉంటూ మిత్రదేశాల యొక్క సహాయంతో పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇతడిని వినిపించుకుని వింటే ఎంతో బాగుండేది. ఎందుకంటే పాకిస్తాన్లో అండర్ కవర్ ఆపరేషన్ చేయడానికి భారతీయులు ఎవరు సిద్ధంగా ఉండరు. కానీ భారతదేశంలో పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా అండర్ కవర్ ఆపరేషన్ చేయడానికి వేల సంఖ్యలో అక్కడి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఏది ఏమైనా కానీ ఒక దేశభక్తుడి యొక్క మరణము చాలా దయనీయంగా జరగడం విచారకరం. ఇతని గురించి ఏ పత్రికల్లోనూ ఏ మీడియాలోనూ ప్రకటించరు. అది అన్నిటికంటే విచారకరం. మిత్రులారా, దయచేసి ఈ వీడియోను మీ పిల్లలకు చూపించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కాపాడుతీ టీంని ప్రోత్సహించండి.